ఒక ముఖ్య ప్రకటన. ఆల్ ఇండియా ఓఫీరిస్ట్స్ కన్వెన్షన్ లేక ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్, అఖిల భారత క్రైస్తవ సత్యాన్వేషకుల మహాసభ జరపడానికి నిశ్చయించాము. చాలా రోజుల కిందట ఓఎం క్యాంపస్లో ఈ మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఇప్పటికి మన సేవ కానీ సంఘాల సంఖ్య, సేవకుల సంఖ్య 10 రెట్లు పెరిగిపోయింది. కనుక హైదరాబాద్లో మళ్ళీ ఒక ఉజ్జీవ సభ, పునరుజ్జీవనము కొరకు జరపాలని ఆశిస్తున్నాం. కాశ్మీర్ నుండి కేరళ దాకా ఎవరెవరు యేసయ్య నా రక్షకుడు, ఓఫీర్ గారు యేసయ్య పంపిన ప్రవక్త అని నమ్ముతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ సమావేశపరుస్తాం. ఒక 3 దినాలు మంచి భోజనాలు పెట్టి మరి మంచి సౌకర్యాలు వసతులతో, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళైనా సరే అక్కడ వచ్చి అక్కడే ఉండొచ్చు. మరీ దగ్గరే, మా ఇల్లు పక్కనే నన్ను వెళ్ళొస్తూ ఉంటే తప్ప. హైదరాబాద్లో అట్లాంటి ఒక క్యాంపస్ను సెలెక్ట్ చేస్తున్నాం. త్వరలోనే జూమ్ మీటింగ్, నాయకుల మీటింగ్ పెట్టబోతున్నాను. అందరూ మానసికంగా సిద్ధపడిపోండి. దీనికి అందరి ప్రార్థన సహకారం మొట్టమొదటి అవసరం, ఆర్థిక సహకారం కూడా అవసరం. అసలు మనమేమిటో మనకే తెలియడం లేదు. ఇంకా ఓఫీర్ మినిస్ట్రీస్ అనేది ఎంతగా దీవించబడిందో, ఎంతగా వ్యాపించిందో, విస్తరించిందో మనకే సరిగ్గా అర్థం కావట్లేదు. మనం చూస్తాం, అప్పుడు మనవాళ్ళు ఎవరో ఎంతమందో చూస్తాం. అమెరికా నుండి, ఇతర దేశాల నుండి, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ నుండి కూడా వస్తారు జనాలు. మెనీ ఆనర్డ్ గెస్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ డినామినేషన్స్, బిషప్స్ వస్తారు. నభూతోన భవిష్యత్ అన్నటువంటి సభను నిర్వహించాలని దేవుడు నన్ను ప్రేరేపించారు. కాబట్టి ఇదే తొలి ప్రకటన కేంద్ర సంఘంలో చేస్తున్నాను. అందరూ సన్నద్ధులైపోండి ఈ మహాయుద్ధానికి, ఈ మహా దైవ కార్య నిర్వహణకు అందరూ సిద్ధపడిపోండి. ఇది ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ. నిద్రపోతున్న సింహాలను జూలు దులుపుకొని లేవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మగ సింహాలకు అయితే జూలు ఉంటుంది, మరి మనుషులకు, మగోళ్ళకు జూలు ఉండదు. ఏం చేద్దాం? అయినా సరే దులుపుకున్నట్టు చేయండి. చేసి అందరూ లేవాలి, కార్యాచరణకు పూనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సభ భారతదేశ క్రైస్తవ సమాజ సంస్కరణకు ఒక ముందడుగు అయిపోతుంది, ఒక తొలి ముందడుగు అయిపోతుంది. అందరము ఒక నూతనమైన కార్యాన్ని చూడబోతారు. ఎన్నో గొప్ప కార్యాలు, నూతన కార్యాలు, ఊహించని కార్యాలు 3 దినాల్లో మనం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. ఐఎమ్ ఎక్సైటెడ్. చాలా మంచి కార్యాలు, గొప్ప కార్యాలు మనం చేయబోతున్నాము. వీలైతే కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వస్తారు. అన్ని డినామినేషన్ల బిషప్లు వస్తారు. అసలు ఇట్లాంటి క్రైస్తవ సభ ఎప్పుడు చూడలేదు అని దేశమే చెప్పుకునేటట్టుగా చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.